ఒకసారి మారేడు దళం అన్నా ముట్టుకోవాలి, లేకపోతే శివుడికి అన్ని నీళ్ళు అన్నా వేయాలని చెప్పి నానుడు ఉంది. అది తరతరాల నుంచి కూడా ఫాలో అవుతా ఉన్నారు. ఓం నమ శివాయ జపమే పాపం విముక్తిని కూడా చెప్తా ఉన్నారు. అయితే గత ప్రభుత్వ పాలనలో అన్ని అవినీతి, కలుషితం, శుభ్రం లేకపోవడం, ఫీడ్బ్యాక్ బుక్ లేకపోవడం. అయితే ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం పూర్తిగా దేవుళ్ళకి గుళ్ళకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రసాదంలో నాణ్యత, శుభ్రం అనేది పాటిస్తూ, ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా భక్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే విధంగా మరి ఏర్పాట్లన్నీ చేయడం జరిగినాయి. ఇటు అధికారులు, దేవాదాయ అధికారులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఎక్కడా తొక్కిసలాట లేకుండా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇంక ప్రసాదం విషయానికి వస్తే హిందువుల మనోభావాలన్నీ తీసే విధంగా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ ఆచారాలు తెలియవు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, కౌ నాన్ వెజ్ తిన్నది, నాన్ వెజ్ పాలు ఇచ్చిందని. ఇలాంటి అపహాస్యం పాలయ్యే మాటలు మాట్లాడకూడదు. మరి ఏదేమన్నప్పటికీ ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని, దైవభక్తి కూడా ప్రసాదించాలని. ఏ దేవుడైనా ఒకటే, ఆయన నమ్మే యేసుప్రభు కూడా భక్తితో చేయాలని, ప్రజల కోసం కాకుండా భక్తితో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆ సర్వేశ్వరుడు ఇటు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.